ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదను. పెరిగను పెదరను నా యేసు నాతో నుండగా. జడియను పెదరను నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో మరణపు లోయలలో నే నడచిన వేళలలో, మరణపు లోయలలో నే నడచిన వేళలలో నీ తోడు కర్రాయు నీ దండము ఆదరించును. నీ తోడు కర్రాయు నీ దండము ఆదరించును. నా గిన్నె కొలుచున్నది శుద్ధాత్మతో నింపెను. నా గిన్నె కొలుచున్నది శుద్ధాత్మతో నింపెను. పెరియను పెదరను నా యేసు నాతో నుండగా. పెరియను పెదరను నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో అలలతో పుట్టబడిన నా నామలో నేనుండగా. అలలతో పుట్టబడిన నా నామలో నేనుండగా. అలలతో పుట్టబడిన నా నామలో నేనుండగా. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును. అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. జడియను బెదరను నా యేసు నాతో నుండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను. నీ కృప నన్ను విడువదు.
సమాధానములే నన్ను నడువ చేయును. నీ నీతి సమాధానములే నన్ను నడువ చేయును. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. గాఢాంధకారములో నే నడచిన వేళలలో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కొలుకాక కాపాడును. కంటి పాపవలె నన్ను కొలుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదను. ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదను. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. మరొకసారి సంగమంతా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. యేసు ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు, యేసు. అన్ని నామములు కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. సమస్తమును ఏలువాడ, సార్వభౌమం గల అధికారము గలవాడానికి స్తోత్రం.
మంద బిగ్గరగా స్వరం ఎత్తి రెండు చేతులు పైకెత్తి ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Lord, Yeshua. సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. అవునయ్యా, నా ప్రియ యేసు పతివేలను. కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. యేసు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఉదయకాలాన్ని మనం అందరం కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. అద్భుతమైన ఆరాధనలో మనం పాలుపంపులు పొందాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము యెహోవా అందరికీ ఉపకారి. ద లార్డ్ ఈస్ గుడ్ టు ఆల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి 145వ కీర్తన 1 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. నీ మహా దయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి.
దేవుడు అందరికీ ఉపకారం చేయాలని ఆయన కోరుకుని ఆయన చేసిన ఉపకారం ఏంటి అనే విషయానికి మనం వస్తే, ఆ జీవము గల దేవుడు ఆయన చేసినటువంటి గొప్ప ఉపకారం గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఈరోజు ఈ యొక్క ఆయన చేసే ఉపకారంలో మొదటి ఉపకారాన్ని గురించి మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. ఆ ఉపకారంలో మొదటిది ఏంటంటే విమోచన కార్యము, వర్క్ ఆఫ్ రిడెంప్షన్. యేసుక్రీస్తు ప్రభువారు విమోచన కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి విమోచన కార్యాన్ని గురించి మనం ఆలోచించేస్తే 130వ కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రజలను ప్రేమించి అందరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఉపకారాన్ని చేస్తున్నాడు. ఆయన చేసే ఉపకారాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనందరికీ మేలు చేయాలని ఆయన తన కృపను మనకు దయచేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన దగ్గర సంపూర్ణ విమోచన ఉన్నది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ విషయాన్ని ఏమంటాడంటే అబండెంట్ రిడెంప్షన్. ఆయన దగ్గర సమృద్ధి అయిన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఈ విమోచన మనకు దేవుడు ఇవ్వటం కోసం మానవ జీవితంలో లేక మానవుని హృదయాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? దేవుని బిడ్డలారా, ఈ హృదయం అన్నిటికంటే చాలా మోసకరమైనటువంటిది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. మోసకరమైన హృదయం, వ్యాధి కలిగిన హృదయం, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడెవరు? ఇలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిని విమోచించటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేవుడు ప్రేమించటం మాత్రమే కాదు, దేవుని కుమారుడని యేసు కూడా అందరినీ ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 8 నుండి 10 వరకు చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి రక్షించబడే అవకాశాన్ని ఆయన మనకిచ్చాడు. మన శత్రువులం ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఆ సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయంగా రక్షించబడే అవకాశాన్ని, కృపను ఆ జీవం గల దేవుడు మనకు దయచేస్తున్నాడు. యేసు సిలువలో తన రక్తాన్ని కార్చాడు, తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తం చేయబడినటువంటి ఆ ప్రేమ సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చి తన ప్రేమను మనకు చూపించారు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని శాపము నుండి, పాపము నుండి, ఉగ్రత నుండి విమోచించాలని ఆయన కోరుకుని ఆయనే మ్రాను మీద వేలాడి తాను అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు మనకివ్వడం కోసం సిలువలో వేలాడి తన రక్తాన్ని కార్చి ఆ ఆశీర్వచనాలు మనం సొంతం చేయాలనేటటువంటి సత్సంకల్పంతో, సదుద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకు కనబడుతున్న అత్యంత ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన విషయం ఏంటి అంటే, మనందరం కూడా ఈ జీవం గల దేవుడు,
పరిశుద్ధుడైన దేవుడు తన ప్రేమను మనకు వ్యక్తం చేశారు. కొలస్సీ పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. Colossians chapter 1:14, in whom we have redemption through his blood, the forgiveness of sins. ఆయన ద్వారా మనకు ఆయన ఏమిస్తున్నాడంటే రక్షణ భాగ్యాన్ని ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆయన మేకల రక్తం ద్వారా కానీ కోడెల రక్తం ద్వారా కాకుండా తన స్వరక్తం చేత ఒక్కసారే పరిశుద్ధ స్థానంలో ప్రవేశించాడు. ఆయన వెండి బంగారము అనే క్షయ వస్తువులతో కాకుండా అమూల్యమైన క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనందరినీ కూడా పాప విముక్తులుగా చేశాడు. ఆయన ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. తన ప్రేమను తన జాలిని మనకు చూపించాడు. ఆయన యందలి విశ్వాసం ద్వారా ఆయన నమ్ముట ద్వారా క్రీస్తు అనుగ్రహించే గొప్ప విమోచనను ఉచితంగా పొందే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. విమోచించబడినటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారు పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఆ జీవం గల దేవుని రాజ్యంలో ప్రవేశించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకటన గ్రంథం 5:9-10 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని బిడ్డలారా, విమోచించబడిన వారు పాడే పాట విమోచన గీతం. ఈ విమోచించబడిన వారు పాడే పాట ఆరాధన గీతం, విమోచన గీతం. అలాగే ఈ గీతం దేని గురించి ఉందంటే అంతా గొర్రెపిల్లను గుచ్చే ఉంది. ఎందుకు గొర్రెపిల్లను గుచ్చి అంటే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువాన్ని లోక పాపమును మోసుకుని పోయే గొర్రెపిల్లగా పంపించాడు. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, పంపబడిన గొర్రెపిల్ల, దేవుని యొక్క గొర్రెపిల్ల, పాపమును మోసుకుని వెళ్లే గొర్రెపిల్ల, మన జీవితాలను అత్యంత ప్రభావితం చేసే గొర్రెపిల్లగా ఆయన మనకు కనబడుతున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మానవుడికి డబ్బులు ఇస్తే గొప్ప మేలు అని కొంతమంది అనుకోవచ్చు, లేదా బంగారం ఇస్తే అబ్బా ఎంత గొప్ప మేలు అని తలంచవచ్చు, లేదా ఒక 10 ఎకరాలో 1 ఎకరమో భూమి ఇస్తే అబ్బా దేవుడు ఎంత మేలు చేశాడు అని తలంచవచ్చు. దేవుడు ఒక కుమారుణ్ణో కుమార్తెనో నీకు ఇస్తే అబ్బా ఎంత మేలు ఊహించవచ్చు. అయితే ఈ లోకంలో వెండి కంటే, బంగారం కంటే, పిల్లల కంటే, ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, సమస్తం కంటే మిన్న అయినది విమోచన. ఈ గొప్ప విమోచన తన యొక్క ప్రేమ ద్వారా, తన కుమారుని త్యాగము ద్వారా, మన విశ్వాసము ద్వారా, దేవుని కనికరం ద్వారా మన సొంతమయ్యే అవకాశం దేవుడు దయచేశాడు. 1984 సంవత్సరం జనవరి 2వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విమోచించాడు. అయితే ఆ విమోచించిన యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితాన్ని విమోచించి, నన్ను విమోచించి, తన విమోచన రక్తం ద్వారా నన్ను కడిగి ఈ గొప్ప ఉపకారాన్ని నాకు చేశారు. నా పేరు జీవగ్రంథంలో రాయబడే అవకాశాన్ని దేవుడు కలిగించాడు. నా బ్రతుకును మార్చి నన్ను తీర్చిదిద్ది తన యొక్క కుమారుడుగా, తన సొత్తుగా నన్ను మార్చాడు. ఈ గొప్ప దేవుని విమోచనను బట్టి నా 2 చేతులు ఆయన సన్నిధిలో జోడించి ఆయనకు నమస్కరిస్తున్నాను. ఈ దినాన్న ఇదే విమోచన అందరికీ దయచేయాలని, అందరికీ ఉపకారాన్ని చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో తపనతో, కోరికతో, ఆపేక్షతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే విమోచన మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి, మన ప్రాంతానికి, మన ప్రజలకు, మన దేశానికి, ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన అనుగ్రహించే విమోచన సొంతం చేసుకుని, ఆయన ఇచ్చే రాజ్యాన్ని సొంతం చేసుకుని వారసులుగా ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు సహాయం చేయును కాక, కృప అందరికీ తోడయును కాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా, యెహోవా అందరికీ ఉపకారి. ఏ విధమైన తారతమ్యం లేకుండా, ప్రాంతం,
ఆ వ్యక్తి యొక్క స్థాయి, వ్యక్తి యొక్క స్థితి అనే వాటిని పట్టించుకోకుండా అందరికీ మేలు చేసేవాడా, అందరికీ ఉపకారం చేయాలని ఆశపడుతున్న అద్భుతకరుడా, నీకు కృతజ్ఞతలు స్వామి. వందనాలయ్యా. నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు చూపించండి. దుఃఖములో, బాధలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఏదో రకమైన సమస్య, ఏదో రకమైన నొప్పి, బాధ బిడ్డలను పీడిస్తుండగా యేసు నామములో వారిని స్వస్థపరచండి. పాప విముక్తులుగా చేయండి, శాప విముక్తులుగా చేయండి, రోగ విముక్తులుగా చేయండి. పరలోక పాత్రులుగా మమ్మల్ని అందరినీ కూడా చేసి మా పరిస్థితులన్నీ మార్చివేసి ఈ ప్రార్థన పోరాటంలో నిన్ను హత్తుకుని వెంబడించే భాగ్యం మాకు దయచేయండి. సర్వకృపానిధి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ నామములో ఆశీర్వదించండి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని మాతో కూడా ఉంచండి. మహోన్నతుడా, నీకు వందనాలు. సంఘ సరిహద్దులు విశాలపరచండి, అద్భుతాలు చేయండి. సేవకులను, సేవకురాండ్రను, విశ్వాసులను, వారి కుటుంబాలను, చేతి పని చేసుకుంటున్న వారిని, ఉద్యోగం చేసేవారిని, వ్యాపారం చేసేవారిని, అన్ని రంగాలలో పనులు చేసే ప్రతి వారిని పరిశుద్ధుడా ఆశీర్వదించండి. ఈ దినాన్న నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యత నీ బిడ్డలమైన మాకు చూపించమని వేడుకొనుచున్నా. సర్వశక్తిమంతుడా, ప్రియ పరలోకపు రాజా, నీకు స్తోత్రం. యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన వాడా, మా బ్రతుకులను మార్చండి, మా జీవితాలను మార్చండి. ఈ రోజు అనేక మంది జీవితం ప్రభావితం చేయబడి వారిని సొంతం అవడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇంత విలువైన విమోచన ఇచ్చి పరలోక రాజ్య పాత్రులుగా చేసి జీవగ్రంథంలో పేరిచ్చి రాజులైన యాజక సమూహంగా నీ సొత్తైన ప్రజలుగా, నీ చేత ఏర్పాటు చేయబడిన వారిగా, నీ చేత కొనబడిన వారిగా, కనబడిన వారిగా మేము బ్రతికే అవకాశం నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును కాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో మీరు వింటున్న ఈ వాక్య సందేశాలు మీ మట్టుకు మీరే ఉంచుకోకుండా దయచేసి వేరే వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కృప మీకు తోడయుడును కాక. ఆమెన్.